జగిత్యాల జిల్లా కోరుట్లలో హత్యకు గురైన 5 ఏళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. బాలికను అదే ప్రాంతానికి చెందిన వారే ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదర్శ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. శనివారం కనిపించకుండా పోయిన 5 ఏళ్ల చిన్నారి హితీక్ష అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూమ్ లో రక్తపు మడుగులో కనిపించింది. చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ షాపింగ్ వచ్చిన మా అత్తమ్మ చూసుకున్నది. ఆ పెద్ద పిల్ల వచ్చి నేను భయపడితే బాల్ కొనిచ్చిందట, ఆడుకున్నదట. స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి. అంతసరిగ్గా బయట లేదట. అందరు పిల్లలు ఉన్నారు. ఆ మొక్క ఆమె మిస్ అయింది. ఏమైందో ఏమని చెప్పాలా? నా బిడ్డని అమ్ములకు అప్ప చెప్పినా, నా గోళ్ళ మీద అనుమానం అని చెప్పాలా? నా బిడ్డల పేరు చెప్పుతుందని అవ్వా దాని బాణంతో నుంచలేరు. పాడ ఆడుకుంటుంది. తానం చేస్తాను పుత్రులకైనా నేను చేపిస్తాను వచ్చినాను గంతే. వచ్చి పిలితే మా వాడిని అడిగితే చెల్లేదురా అంటే ఆడుకుంటుంది అన్నది. వచ్చి చూసేటప్పుడు లేదు. లెంకినాము చూసి వచ్చినాము. నేను పోలీస్ స్టార్ తగ్గిపోయినా. లెంకి పోలీస్ వాళ్ళకి పోతే వాళ్ళు వచ్చి వాళ్ళు లెక్కితే వాళ్ళ దొరికింది. ఊరంతా లెంకి వాళ్ళ బాత్రూంలో దొరికింది అక్కడ. మేము సోపుతలు ఇళ్ళకి ఏది కావచ్చాను అన్నీ తిరిగి వచ్చిన. అది 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు. ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు. మా కోళ్ళ మీద అనుమానం లేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హితీక్ష హత్య కేసులో నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి సాధించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పట్టణంలో 5 ఏళ్ల చిన్నారి హితీక్ష ఇప్పుడు ఒక బాత్రూమ్ లోపల రక్తపు మడుగు లోపల ఇటు మృతి చెందడం అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్ లోపల ఇటు రామ్, లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ములు కూడా అక్కడనే నివసిస్తూ ఉంటారు. వీళ్ళు ఉపాధి నిమిత్తము సౌదీకి వెళ్ళడం జరిగింది. అయితే రామ్ భార్య, లక్ష్మణ్ భార్య ఇద్దరు కూడా పొరుగునే ఉంటూ కూడా అక్కడనే ఆదర్శ నగర్ లో వాళ్ళ అత్తమ్మతో కలిసి ఉంటుంటారు. అయితే హితీక్ష ఇటు స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న మొహరంకు సంబంధించినటువంటి పండుగ కావడంతో గ్రామీణ ప్రాంతాల లోపల ఆ పెద్ద పుల ఆటలు ఆడుతూ కూడా ఇటు ఊరేగింపు కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల భయపడినటువంటి హితీక్ష మరియు ఆమె స్నేహితులు అందరూ కూడా ఆ పక్కనే ఉన్నటువంటి విజయ్ ఇంటి వద్ద వెళ్ళి దాక్కోవడం కూడా జరిగింది. అయితే దాక్కున్న తర్వాత సాయంత్రము పొద్దు పోయిన తర్వాత కూడా ఇటు హితీక్ష జాడ లేకపోవడంతో అసలు ఏమైంది, హితీక్ష ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కోణం లోపల ఇటు బంధువులు తర్వాత వాళ్ళ అమ్మ ఇదే సమయం లోపల కరీంనగర్ ఈ రోజు ఏకాదశి పండుగ కావడంతో షాపింగ్ కు రావడం జరిగింది. అయితే షాపింగ్ వచ్చిన తర్వాత హితీక్ష కనబడకపోవడంతో వాళ్ళ అత్తమ్మని అడగడంతో ఆడుకుంటుందని చెప్పడంతో ఇటు బయట వెతికిన ఎప్పటికీ కనబడకపోవడంతో అయితే అన్ని ఇండ్లు తిరిగేటువంటి సమయం లోపల పక్కనే ఉన్నటువంటి విజయ్ ఇంట్లో మాత్రము గొంతు కోసి రక్తం మడుగు లోపల హితీక్ష పడి ఉన్నది. అయితే ఈ నేపథ్యం లోపల మొదట ఇటు తాగుడుకు బానిస అయినటువంటి విజయ్ 4 రోజుల నుంచి కూడా ఇంట్లో లేకపోవడంతో విజయ్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ విజయ్ 4 రోజుల నుంచి కూడా గ్రామంలో లేడు అని చెప్పడంతో ఇప్పుడు హితీక్ష మరణము సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఇటు మరొక కోణం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఆ హితీక్షకు సంబంధించినటువంటి బంధువులే ఇటు హత్య చేసి ఉంటారా అని అయితే పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల హితీక్షకు సంబంధించినటువంటి బంధువులు పక్కన పొరుగున ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఇంట్లో వారే హితీక్షను కావాలని గొంతు కోసి చంపారని అయితే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా అయితే తెలుస్తున్నది. ఈ కోణం లోపల హితీక్ష 5 ఏళ్ల చిన్నారి హితీక్షను ఎవరు చంపారు అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఇటు తమ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హితీక్షకు సంబంధించినటువంటి బంధువులందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరు హితీక్షను హత్య చేసి ఉంటారనేటువంటిది అయితే ఇప్పుడు ఆదర్శ నగర్ ప్రాంతం లోపల అయితే ఇటు పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అని చెప్పి అయితే అక్కడ
అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల చిన్నారి బాత్రూమ్ లోపల గొంతుతూ కోసి ఉండడము, రక్తం అడుగు లోపల పడి ఉండడము అయితే ఇప్పుడు అక్కడ కాలనీ లోపల అయితే ఇటు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ నిందితుడిని వాళ్ళు అంటే మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రాధిక మనకు. శ్రీనివాస్, హితీక్ష కుటుంబ సభ్యులు అంటే పేరెంట్స్, బంధువులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? పోలీసులకు ఏమైనా వివరాలు చెప్పారా? పోలీసులు అయితే ఇటు విచారణను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రామ్ లక్ష్మణ్ సంబంధించినటువంటి వారు ఇద్దరు కూడా వాళ్ళు సౌదీలో ఉంటారు. వాళ్ళ ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ ఆదర్శ్ నగర్ లో వాళ్ళ అమ్మతో పాటు ఉండడంతో ఇటు హితీక్ష హత్య ఎవరు చేశారు అనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు విచారణ లోపల వేగం పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఆ బంధువులు అక్కడ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారే హితీక్షను హత్య చేశారు అని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల వాళ్ళనైతే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఆ బంధువుల లోపలనే ఎవరో ఒకరు హితీక్షను హత్య చేసి ఉంటారు అని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.